హాయ్ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. మనకి కూడా ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి కూడా హెల్తీగా పెట్టామన్నట్టు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకొని చపాతీలాగా అయితే పామేసుకున్నానండి. దానిపైన కొంచెం గోధుమ పిండిని అప్లై చేసి ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని దానిపైన ఇలా నేను ఇక్కడ తోటకూరను అయితే వేసుకుంటున్నానండి. సో మీకు నచ్చిన ఆకుకూర ఏదైనా కూడా వేసుకోవచ్చు. అలా ఆకుకూరని వేసుకొని కొద్దిగా క్యారెట్ తురుముని వేసుకున్నాను. దానిపైన ఒక టీ స్పూన్ జీలకర్రని కొద్దిగా వేసేసుకున్నానండి. సో అన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా చక్కగా రోల్ చేసేసుకోండి. చివరి ఎడ్జ్ వచ్చేసి కొంచెం గట్టిగా నొక్కి పెట్టుకోండి. సో బయటకు ఊడిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని మీకు నచ్చిన షేప్లోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేగించేసుకోండి. సో ఆయిల్ అయితే మీడియం హీట్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు పక్కల వేగించి తీసుకుంటే మన హెల్తీ స్నాక్ అయితే రెడీ. ఆకుకూరలు తినలేని వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. వాళ్ళకి టేస్టీగా ఉంటుంది, మనకి హెల్తీగా చేసినట్టు ఉంటుంది. నచ్చితే